ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అది సరేలుడు కొంపు తీసి యముడు ఇంటి దాకైతే రాడు కదా. రాకూడదనే అతన్ని కోరుకుందాం మావయ్య. కానీ వస్తాడు యముడు. అకాల మృత్యుగండం ఈ ఇంట్లో వారినొకరిని చేరబోతుంది. ఇలా చెప్పి ఎవరిని భయపడదామని? శివభక్తులు వాళ్ళన్న దాంట్లో సత్యం ఉంది తిలోత్తమా. గురువు గారు, అయితే ఎవరికి ప్రాణగండం ఉందో అది తెలుసుకోవచ్చా? ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. మా అక్కకి ముందే తెలిసిపోతుంది కదా స్వామి, చెప్పకుండా ఎందుకుంది? భయపడతారనా? నిజంగా నాకు తెలియదు సుమనా. ఆపద ముంచుకొస్తున్నప్పుడు నైనికి తెలుస్తుంది, కానీ సూచనప్రాయంగా తెలుస్తున్నప్పుడు వెంటనే గుర్తించలేరు. ఆ దురదృష్టవతులు ఎవరో తెలుసుకోవచ్చా గురుగారు? లలితాదేవి యమదీపం దానం చేస్తే ఒక ముత్తైదువు స్వీకరించాలి. అప్పుడు మృత్యుగండం ఎవరికున్నది మీ అందరికీ అవగతమవుతుంది. తెలుసుకుంటే జాగ్రత్త పడే అవకాశం ఉంది గురువుగారు. సుమనా, యమదీప దానం నీకు చేస్తాను. ముందుకు రమ్మా. భలే వారే అత్తయ్య, పోయి పోయి చావుని తీసుకెళ్లి యముడి పూజా ఫలాన్ని అందుకోమంటారా? చచ్చినా తీసుకోను. నువ్వు చస్తే నువ్వు వద్దన్నా నీ తల వెనక దీపం పెడతారు. రై అలా అనుకో. హాసిని, నువ్వు రామ్మా. చెల్లి, ఇద్దరం కలిసి తీసుకుందామా? నేను కాస్త తీసుకోవాలా వద్దా అన్న డౌట్లో ఉన్నాను. పర్వాలేదక్క, నేను తీసుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.